ముకుందం కూటస్థాఖ్యం సకలవరదం సర్వచైతన్యరూపం నాదాతీతం కమలనిలయం నాదనాదాంతతత్వం నాదాతీతం ప్రకృతిరహితం రామచంద్రం భజేహం. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి చైతన్య స్వరూపుడు, శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేటటువంటి ముక్తి ప్రదాత, సత్వ రజస్తమో గుణాతీతుడు, కళ్యాణ స్వరూపుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 365వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి చేపట్టి మమ్ముగావు శ్రీనరసింహ అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి లావణ్య గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమనిరంజిత పుణ్యమూర్తే योगीश शाश्वत शरण्य भवाब्धिबोध लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ నీ శ్రీపాదములే దిక్కు శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ నీ శ్రీపాదములే దిక్కు శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ శ్రీ నరసింహ శ్రీ నరసింహ శ్రీ నరసింహ శ్రీ నరసింహ. చెలగువేయి చేతుల శ్రీ నరసింహ చిలికేటి నగముల శ్రీ నరసింహ చెలగువేయి చేతుల శ్రీ నరసింహ చిలికేటి నగముల శ్రీ నరసింహ సినుగులేని మంచి శ్రీ నరసింహ నీ చెలిని దొరకిల్చుకున్న శ్రీ నరసింహ సినుగులేని మంచి శ్రీ నరసింహ నీ చెలిని దొరకిల్చుకున్న శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ నీ శ్రీపాదములే దిక్కు శ్రీ నరసింహ చే
దైత్యుజీరిన వజ్రపు గోళ శ్రీ నరసింహ క్షీర సముద్రము వంటి శ్రీ నరసింహ దైత్యుజీరిన వజ్రపు గోళ శ్రీ నరసింహ చేరి ప్రహ్లాదుని మెచ్చే శ్రీ నరసింహ నుతించేరు దేవతలు నిన్ను శ్రీ నరసింహ చేరి ప్రహ్లాదుని మెచ్చే శ్రీ నరసింహ నుతించేరు దేవతలు నిన్ను శ్రీ నరసింహ పట్టి మమ్ముగావు శ్రీ నరసింహ నీ శ్రీ పాదములే దిక్కు శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ శ్రీ నరసింహ శ్రీ నరసింహ శ్రీ నరసింహ శ్రీ నరసింహ శ్రీవనితతో మెలగు శ్రీ నరసింహ చేవదేరి నీ మహిమ శ్రీ నరసింహ శ్రీవనితతో మెలగు శ్రీ నరసింహ చేవదేరి నీ మహిమ శ్రీ నరసింహ శ్రీ వెంకటాద్రి మీది శ్రీ నరసింహ శ్రీ వెంకటాద్రి మీది శ్రీ నరసింహ సర్వజీవదయాపరుడవు శ్రీ నరసింహ శ్రీ వెంకటాద్రి మీది శ్రీ నరసింహ సర్వజీవదయాపరుడవు శ్రీ నరసింహ పట్టి మమ్ముగావు శ్రీ నరసింహ నీ శ్రీ పాదములే దిక్కు శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ నీ శ్రీ పాదములే దిక్కు శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ 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 ప్రహ్లాద వరదుడైనటువంటి ఆ నరసింహస్వామి వారి యొక్క వైభవాన్ని తెలియజేసేటటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే
సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం పంచచత్వారింశ సర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యాం రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచచత్వారింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఏవమార్త ప్రలాపాంస్తాన్ వృద్ధాన్ ప్రలపతో ద్విజాన్ అవేక్ష్య సహసా రామః రథాదవతతారః. రాముడు వనవాసానికి వెళుతుంటే ఆ రథాన్ని అనుసరించి ఎంతోమంది పండితోత్తములు బ్రాహ్మణోత్తములు అనుసరించి పరిగెడుతూ ఉన్నారు. వారందరూ కూడా వృద్ధులు, జ్ఞానవృద్ధులు, విద్యావృద్ధులు, వయోవృద్ధులు, ఇలాగా అన్ని రకాలుగాను వృద్ధులైనటువంటి వారు వారి శిరస్సులు కంపించిపోతూ ఉన్న పరిగెట్టేందుకు వారికి ఓపిక లేకపోయినా శక్తి లేకపోయినప్పటికీ కూడా రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి వారు ఆ విధంగా పరిగెడుతూ రాముడిని సుమంత్రుణ్ణి అదేవిధంగా ఆ గుర్రములని కూడా సంబోధిస్తూ ఆగమని ప్రార్థిస్తూ ఉంటే
అదంతా చూస్తున్నటువంటి రామచంద్రుడికి ఆయన మనస్సు ఉండబట్టలేకపోయాడు. పైగా పెద్దలు వారు ఆ విధంగా పరిగెత్తుకుంటూ వస్తుంటే తాను రథంలో ఈ విధంగా ముందుకు వెళ్ళిపోవటము న్యాయము కాదు అనిపించింది రాముడికి. అందుకనే ఈ విధంగా ఆర్తనాదములు చేస్తూ పెద్దగా పిలుస్తూ ప్రార్థిస్తూ ఉన్నటువంటి వృద్ధులకు ఆ ద్విజులను పండితోత్తములను చూచి రామ సహసారథాత్ అవతతార, రాముడు వెంటనే రథము నుండి దిగాడుట. ఎందుకు అంటే ఆ వెనకాల వస్తున్నటువంటి పండితోత్తముల రథం వెళ్ళిపోతున్నదిలే, రథం పాటు మనం పరిగెత్తలేము అని చెప్పి వాళ్ళ ఆగటం లేదు. ఈ గుర్రములేమో సుమంత్రుల వారు ఆయన నడుపుతూ ఉంటే గుర్రములు ఆగటం లేదు, రథం ముందుకు వెళ్ళిపోతున్నది. ఇలాగా ఆ వెనకాల వస్తున్నటువంటి ఆ పండితోత్తములు ఆగటం లేదు వృద్ధులు, ఈ ముందు వెళుతున్నటువంటి ఈ గుర్రములు ఆగటం లేదు. పైగా ఆ గుర్రముల వేగాన్ని వాళ్ళు అందుకోలేక రథం వెనకాల పరిగెడుతున్నారు, కానీ రథం దగ్గరికి మాత్రం చేరుకోలేకపోతున్నారు. మరి వారి అవస్థ చూసినటువంటి రాముడు వెంటనే రథం దిగేశాడట. రథం దిగాడు. ఇక్కడ మరి మాతాపితరులు వాళ్ళు తల్లిదండ్రులైనటువంటి కౌసల్య, అదేవిధంగా దశరథ మహారాజు, మిగతా మంత్రులు వీళ్ళందరూ పిలిచినప్పుడు కూడా రామచంద్రుడు రథంలో నుంచే సమాధానం చెప్పి వారికి నమస్కరించి మరి వారి గురువుల ద్వారా వారికి చెప్పవలసిన విషయాలు చెప్పించి వారిని ఆపగలిగాడు. కానీ రాముడు ఈ బ్రాహ్మణోత్తములను పండితోత్తములను మాత్రము వారిని ఆపలేకపోయాడు. అందుకనే ఇంకా వాళ్ళని తాను ఆగి సమాధానం చెబితే గాని వారు ఆగరు అని అనుకున్నవాడై వెంటనే రథం దిగాడు. ఎందుకు అంటే ఆ వెనక పరిగెడుతూ వస్తున్నటువంటి వారు సామాన్యులైనటువంటి వారు కాదు, అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు చేసినటువంటి వారు. మరి వారికి విధేయుడిగా ఉండవలసిన అవసరం, ఉండవలసిన కర్తవ్యం రాముడికి ఉన్నది. అందుకనే అంటారు దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత అని చెప్పి స్వామివారు అంటారు. దైవము మంత్రానికి అధీనమై ఉంటుంది. మరి ఆ మంత్రము పండితుల యొక్క అధీనమై ఉంటుంది. ఎవరైతే ఆ మంత్రాన్ని ఉపాసన చేసి చిన్నప్పటి నుండి అదేవిధంగా గురువుల నుండి నేర్చుకుని ఆ మంత్రాన్ని మరలా ఆవృత్తి వేసి ఆ మంత్రాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో ఆ మంత్రము వారి అధీనమై ఉంటుంది. దైవము మంత్రాధీనమై ఉంటుంది, మంత్రము ఆ పండితోత్తముల యొక్క బ్రాహ్మణుల యొక్క అధీనంలో ఉంటుంది. అందువలన బ్రాహ్మణో మమ దేవత అని అన్నాడు పరమాత్మ. నేను వారికి పండితోత్తములకి అధీనుడనై ఉంటాను అని చెప్పి సాక్షాత్తుగా స్వామివారే సెలవిచ్చారు. అందుకనే మరి వెనకాల వస్తున్నటువంటి వారు పండితోత్తములు, సకల వేద శాస్త్రములన్నీ కూడా చదివినటువంటి వారు, తనను అంటే ఆ పరమాత్మను ఆరాధించినటువంటి వారు. కావున పరమాత్మను ఎవరైతే ఆరాధిస్తారో వారికి పరమాత్మ అధీనుడై ఉంటాడు. కావున మరి రాముడు ఇక్కడ ఆ వెనకాల వస్తున్నటువంటి వారిని గౌరవిస్తూ వారికి తాను అధీనుడను అనే విషయాన్ని తెలియజేస్తున్నట్లుగా వెంటనే రథాన్ని దిగాడు. అందుకనే అంటారు యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి, తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాత్, నా శ్రీలంకీర్తయేదేత ఏవ దేవతా ప్రీణాతి అని అంటూ మరి ఇక్కడ గురువులను పూజించడము, పండితోత్తములను పూజించము, బ్రాహ్మణ పూజ మొదలైనవన్నీ చేయటానికి కారణం ఏమిటంటే సమస్తమైనటువంటి దేవతలు కూడా వారి యందు కొలువు తీరి ఉంటారు. కావున వారిని ఆనందపరచగలిగినట్లయితే, వారిని పూజించినట్లయితే సకలములైనటువంటి సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకనే ఆ విధంగా నిత్యకర్మానుష్ఠాన నిరతులై వారి వారి స్వధర్మాన్ని తప్పకుండా పరిపాలించేటటువంటి పండితోత్తములు ఎవరైతే ఉంటారో వారిని గౌరవించి తీరాలి అని మనకు శృతులు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇది ఒక కారణమైతే, పెద్దవారు నడుచుకుంటూ వస్తున్నప్పుడు తాను రాజకుమారుడైనటువంటి తాను ఈ విధంగా రథంలో వెళ్ళిపోవటం, రథంలో వెళ్ళడం అనేది
న్యాయము కాదు. మరి పెద్దలు నడుచుకుంటూ వస్తుంటే పిల్లలు రథంలో వెళ్ళినట్లుగా మరి వారిని రథం ఎక్కించాలి, కానీ తాను రథంలో వెళ్ళిపోతే అది ఏమాత్రం న్యాయం అవుతుంది? కాదు కదా. అందుకనే మరి అంతటి పెద్దలు వారు నడుచుకుంటూ వస్తుంటే తాను రథంలో వెళ్ళడం న్యాయం కాదు అని రాముడు రథం నుండి వెంటనే దిగి అందుకనే తస్మాత్ జాయాంసం కనీయాన్ ప్రత్యవరోహతి అని. పెద్దవారు నడుచుకుంటూ వస్తున్నప్పుడు చిన్నవాళ్ళు ఒకవేళ వాహనం మీద వెళుతూ ఉంటే వెంటనే వాళ్ళు వాహనాన్ని దిగి వీరిని వాహనం మీద ఎక్కించుకోవాలి అన్నారు. ఒకవేళ వారు కనుక వాహనం ఎక్కకపోతే వారితో పాటు నడుచుకుంటూ వెళ్ళాలి, లేకపోతే వారి అనుమతి తీసుకుని అక్కడ నుంచి వాహనంలోనైనా సరే వెళ్ళవచ్చును అని మనకు ఈ విధంగా ప్రతి విషయంలోనూ కూడా మనకు ధర్మశాస్త్రం అనేది మార్గాన్ని బోధిస్తూ ఉన్నది. మరి వెనకాల వస్తున్నటువంటి ఆ వృద్ధులను పట్టించుకోకుండా తాను రథంలో వెళ్ళిపోవటం న్యాయం కాదు అనుకున్న రామచంద్రమూర్తి వెంటనే దిగాడనమాట. ఇదే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా చేస్తాడు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ రథంలో వస్తూ ఉంటే ఆ మార్గంలో నారదుడు మొదలైనటువంటి మహర్షులందరూ కనిపించారట. కనిపిస్తే మరి తపోధనులైనటువంటి వారు కనిపించారు అని చెప్పి వెంటనే పరమాత్మ రథాన్ని దిగి వారితో పాటు నడుచుకుంటూ వారిని కుశల ప్రశ్నలు వేస్తూ వారితో పాటు నడిచాడు తప్ప తాను రథంలో వెళ్ళిపోలేదు. ఒక రకంగా వారందరూ కూడా పరమాత్మ యొక్క భక్తులు, శ్రీకృష్ణ పరమాత్మక భక్తులు అయినప్పటికీ కూడా వారు వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, పరమాత్మను ఆరాధించే వాళ్ళు కావున వారికి పరమాత్మ అధీనమై ఉంటాను అనే విషయాన్ని తాను ఆచరించి మరీ చూపించాడు. అదేవిధంగా ఇక్కడ రామచంద్రుడు కూడా తన తండ్రి, మిగతా వారు, తన ఆత్మీయులు ఎంతోమంది వాళ్ళు ఆ విధంగా పిలుస్తున్నప్పటికీ రథము నుండే వారిని సమాధానపరిచి బయలుదేరినటువంటి రామచంద్రుడు వీరిని మాత్రం సమాధానపరచలేక అలాగని రథంలో వెళ్ళిపోలేక వెంటనే రథము నుండి దిగాడుట. మరి దిగితే ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది. రథం నుండి అంటే ముందుకు వెళ్ళవలసినటువంటి రామచంద్రుడు ఎప్పుడైతే రథం దిగేశాడో అప్పుడే మరి ఈ వనవాస దీక్షలో కొంత విఘ్నము ఏర్పడినట్లు, వనవాస దీక్ష ఆగినట్లు అవుతుంది కదా అనే సందేహం కలుగుతుంది. మరి ఆ సందేహానికి కూడా నివృత్తి చేస్తూ పద్భ్యామేవ జగామాధ ససీత సహ లక్ష్మణ సన్నికృష్ట పదన్యాస రామో వనపరాయణ. ససీత రాముడొక్కడే ఆ రథం దిగలేదు. సీతాదేవితో పాటు దిగాడు, లక్ష్మణస్వామితో పాటు దిగాడు. ససీత సహలక్ష్మణ, సీతాదేవితోటి లక్ష్మణస్వామితోటి కూడి ఉన్నటువంటి ఆ శ్రీరాముడు వనపరాయణ, వనానికి వెళ్ళాలి అనే బుద్ధితోటే ఉన్నాడు, వనానికి వెళ్ళేటటువంటి తత్పరంగానే ఉన్నాడు, ఆ మార్గంలోనే ఉన్నాడు ఆయన. మరి ఆ మార్గంలో ఉన్నటువంటి వాడు దిగాడు కదండి అంటే దిగి ఏం చేస్తున్నాడు? సన్నికృష్ట పదన్యాస, దగ్గరగా అడుగులో అడుగు వేసుకుంటూ వనం వైపుకే నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. అంతే తప్ప రాముడు ఆగలేదు. అంతే వాళ్ళ కింద వృద్ధులు నడుచుకుంటూ వస్తున్నారు, తాను రథంలో వెళ్ళకూడదు కావున తాను రథాన్ని దిగాడు. తాను వనవాసానికి వెళుతున్నాను, ఆ దీక్ష ఆపకూడదు కావున ముందుకు నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. మరి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఎందుకు వెళుతున్నాడు అంటే తాను పరిగెడుతూ వెళితే వెనకాల వచ్చేటటువంటి వృద్ధులు తనతో పాటు కలవలేరు కావున వారికి అందుబాటులో ఉండటం కోసమని, వారు తనలో కలవటం కోసము అని చెప్పి రాముడు అడుగులో అడుగు వేసుకుంటూ అటు వనం వైపే అడుగులు వేస్తూ మెల్లగా ఆ మార్గంలో వెళుతూ ఉన్నాడనమాట. ఈ విధంగా రాముడు రథము నుండి దిగి మెల్లగా నడుచుకుంటూ వెళుతూ ఉంటే వెనకాల వస్తున్నటువంటి బ్రాహ్మణోత్తములు వీళ్ళందరూ కూడా ఆ యజ్ఞయాగాదులు చేసేవారు రాముణ్ణి సమీపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, అన్ని విషయాలను కూడా ఉత్కంఠమైన పరిస్థితులను కష్టకాలంలో కూడా గుర్తుపెట్టుకోవటం అనేది చాలా గొప్ప విషయం అవుతుంది. సాధారణంగా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ధర్మములను, ఆచారములను, సంప్రదాయములను ఆచరించడం అనేది చేస్తూనే ఉంటారు. కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆచరించడం అనేది ఎంతో గొప్ప విషయం. ఆ విధంగా ఆచరించి చూపించినటువంటి వాడు, ఆ సంస్కారాన్ని బోధించినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇక్కడ చూడండి, పెద్దలు నడుచుకుంటూ వస్తూ ఉంటే, ఆయాసపడుతూ ఉంటే తాను రథంలో వెళ్ళడం తప్పు కావున, అది న్యాయం కాదు కావున రథము నుండి దిగాడు.
రామచంద్రుడు. మరి వెనకకు వెళ్ళి వాళ్ళని గనక ఓదార్చడానికి వెనక్కి వెళ్ళినట్లయితే గనక వనవాస దీక్ష భంగం అయిపోయి వెనకకు మరలినట్లు అవుతుంది. కావున వెనక్కి వెళ్ళలేదు. మరి ముందుకు వెళ్ళేవారి అక్కడే ఆగచ్చు కదా అంటే ఎప్పుడైతే అక్కడ ఆగాడో వనవాస దీక్ష ఆగినట్లు అవుతుంది. కావున వనవాస దీక్షను ఆపలేదు. మరి తాను వేగంగా ముందుకు వెళ్ళిపోతే ఆ వెనక వచ్చేవారు తనను చేరుకోలేరు. కావున వనవాస దీక్ష ఆగలేదు అనే విషయాన్ని తెలియజేస్తూ ముందుకు నడుస్తూనే మెల్లమెల్లగా అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ఉన్నాడు. తద్వారా రాముడు మెల్లగా నడవడం ద్వారా వెనకాల వస్తున్నటువంటి ఆ పండితోత్తములందరూ కూడా రాముడిని కలుసుకోగలుగుతారు. చూడండి, ఇక్కడ రథం మీద వెళ్ళిపోవటం దోషము. వెనకకు మరలినట్లయితే వ్రతభంగం అవుతుంది. ఆగినట్లయితే కనుక వ్రతం ఆగినట్లు అవుతుంది, ఆలస్య కారణం అవుతుంది. కావున ఈ విషయములన్నీ కూడా అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రామచంద్రమూర్తి రథం దిగి మెల్లగా నడుచుకుంటూ వనవాసానికి వెళుతూ ఉన్నాడు. ఆ వెనకాల వస్తున్నటువంటి పండితోత్తములు రాముడి దగ్గరకు చేరుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ద్విజాతీన్స్తు పదాతీన్స్తాన్ రామశ్చారిత్రవత్సలః నశశాక ఘృణాచక్షు పరిమోక్తుం రథేన సహ. అయోధ్యానగరంలో అందరికీ కూడా రథంలోనే ఉండి చేతులు జోడించి నమస్కరించి తమ సైగల ద్వారా తన కన్నుల నుండి చెప్పే చిహ్నముల ద్వారా మరి అందరికీ సమాధానపరిచి అందరినీ మిగతా వారిని ఆపగలిగినటువంటి రామచంద్రుడు ఇప్పుడు మాత్రం రథం ఎందుకు దిగాడండి అని అంటే చారిత్రవత్సల, మంచి నడవడిక సంస్కారం కలిగినటువంటి ఆ రామచంద్రుడు ఘృణా చక్షు, దయగలిగినటువంటి చూపు కలిగిన వాడు. పైగా పెద్దలని కనుసైగలతోటి వీరికి సైగల ద్వారా వీరిని ఆపటం రాముడికి కూడా వీలు కాలేదు. అలా సైగలతో ఆపటం అనేది సరి అయినటువంటి సంస్కారము కాదు అనే విషయం రాముడికి తెలుసు. అందుకనే పెద్దలేదైనా అడిగినప్పుడు దగ్గరకు వెళ్ళి నోటితో సమాధానం చెప్పాలి కానీ చేతితోటో తలూపుతోనో లేకపోతే మరో రకంగానో సమాధానం చెప్పటం అనేది సంస్కారం అనేది కాదు. ఎవరి దగ్గర ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించడం అనేదే సంస్కారవంతుల యొక్క లక్షణం. అందుకనే దయార్ద్రమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడైన ఆ రామచంద్రమూర్తి పదాతీన్, నడుచుకుంటూ వస్తున్నటువంటి ఆయాసంతో వస్తున్నటువంటి వారైన తాన్ ద్విజాతీన్తు, వృద్ధులైనటువంటి ఆ బ్రాహ్మణోత్తములందరినీ రథేన పరిమోక్తుం నశశాక, రథంలోనే ఉండి వాళ్ళని వెనక్కి పంపించడానికి ఆయనకి వీలు కుదరలేదు. అలా చెయ్యటం అనేది న్యాయం కాదు అని అనుకున్నాడు. అందుకనే రథం దిగి ఆయన వారిని వెనక్కి పంపించాడు. మరి దశరథ మహారాజుని వాళ్ళని రథంలో నుండే నమస్కరించి చేతులు జోడించి ప్రార్థించి వారిని వెనక్కి పంపించాడు. కానీ వీరిని అలా పంపించలేకపోయాడు. పైగా వీరు ప్రతిదానికి కూడా సహేతుకమైనటువంటి మాటలను సకారణంగా చక్కటి మాటలను యుక్తితో వాళ్ళు మాట్లాడుతూ రాముడు చెప్పే దేనికైనా సరే సమాధానం చెప్పగలిగినటువంటి పండితోత్తములు. కావున వారి వద్ద రాముడి మాటలేమీ కూడా చెల్లే వ్యవహారం కనిపించలేదు. మరి అటువంటప్పుడు ఆగి ఏదో విధంగా వారిని సమాధానపరచాలి. కావున రాముడు రథం నుండి వారిని వెనక్కి పంపించలేక రథము దిగి ఆ విధంగా మెల్లగా ముందుకు నడుస్తూ వారు తన దగ్గరకు వచ్చిన తర్వాత వారిని సమాధానపరచాలి అని అనుకున్నాడు. దీని ద్వారా పండితోత్తముల యందు వృద్ధుల యందు రాముడికి ఎంతటి భక్తి అభిమానము ఆదరణ ఉన్నాయి అనే విషయం తెలుస్తూ ఉన్నది. గచ్చంతమేవం తం దృష్ట్వా రామం సంభ్రాంత చేతసః ఊచు పరమ సంతప్తాః రామం వాక్యమిదం ద్విజాః. అప్పటి వరకు రాముడు రథంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. సరేలే అంటూ వాళ్ళు వెనకాల పడుతూ ఉంటే రథం దిగాడు. రథం దిగంగానే ఒక క్షణం వీళ్ళందరికీ కూడా చాలా ఆనందం కలిగింది. అమ్మయ్యా, రాముడు రథం దిగాడు అంటే ఇంకా వనానికి వెళ్ళడు, మనతో పాటు వచ్చేస్తాడు, ఇక తీసుకు వెళ్ళవచ్చు అనుకున్నాడు. కానీ రథం దిగి రాముడు ఏం చేశాడు? వనం వైపుకే వెళుతూ ఉన్నాడు, నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. దాంతో ద్విజాహ, బ్రాహ్మణోత్తములు
ఆ పండితోత్తములందరూ కూడా ఏవం గచ్చంతం ఏవా, అలా వనవాసం వైపు నడుచుకుంటూ వెళుతున్నటువంటి రాముణ్ణి వెనుకకు మరలకుండా, వెనక్కు తిరగకుండా వనానికే వెళుతున్నటువంటి రాముణ్ణి తం రామం దృష్ట్వా సంభ్రాంత చేతస, ఆ రాముణ్ణి చూచిన తర్వాత వీళ్ళందరికీ మరలా ఆశ్చర్యం కలిగింది. రథంలోంచి దిగేశాడు, వెనక్కి వచ్చేస్తాడు అనుకుంటే మరలా ముందుకే వెళుతున్నాడే అని చెప్పి సంభ్రాంతి కలిగి పరమసంతప్తాహ, మరలా మిక్కిలి దుఃఖాన్ని పొందినటువంటి వారై, అబ్బా ఒక్క క్షణంలో ఏదో అనుకూలంగా జరిగింది అని అనుకున్నాము, కానీ ఇది కూడా మనకు ప్రతికూలమే. రథం దిగినప్పంటే రథంలోనైనా నడుచుకుంటూనైనా సరే రాముడు వనవాసానికే వెళతాడు తప్ప మనతో పాటు వెనక్కి రాడు అనే విషయం వీళ్ళకి అర్థమైపోయింది. దాంతో ఇంక మరింత బాధ కలిగినటువంటి వారై రామం, ఇక్కడ చూడండి, తం రామం దృష్ట్వా అని మరలా ఇక్కడ రామం అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి దానికి రామం దశరథ కుమారుడైనటువంటి ఆ రాముడిని అని, మరి ఇక్కడ రామం అని అంటే రాముడినే అనే అర్థం చెబుతూ రామశబ్దానికి అర్థం చెబుతారు మనకు. వేషంతో, వాక్కుతోటి, సంస్కారంతో, కాంతితోటి, ప్రవర్తనతోటి, ఈ విధంగా సకల విధ లక్షణములతోటి కూడా ఎవరైతే ఆనందపరుస్తాడో అతడిని రాముడు అని చెప్పి అన్నారు. కానీ రాముడు ఆయన యొక్క వేషంతో దూరం నుంచి చూస్తున్నప్పటికీ వీరికి ఆనందాన్ని పంచుతున్నాడు, కానీ ఆయన యొక్క ప్రవర్తనతోటి రాముడు వీరికి ఆనందాన్ని పంచటం లేదు. ఎందుకంటే ఆయన ముందుకే వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకనే ఆ విషయాన్ని రాముడికి గుర్తు చేయటం కోసమే, రామా నీ పేరుకు తగ్గట్టుగా నువ్వు ఉండాలయ్యా, నువ్వు మమ్మల్ని ఆనందపరిస్తేనే నువ్వు రాముడు అవుతావు తప్ప ఆనందపరచకపోతే నువ్వు రాముడివి కాదు అనే విషయాన్ని తెలియజేయటం కోసమే 2 సార్లు ఇక్కడ రామం అనే విషయాన్ని, అనే పదాన్ని ప్రయోగించాడు. నేతి బీరకాయ అని అంటే బీరకాయలో నెయ్యే ఉండదు కదండి, దాని పేరు నేతి బీరకాయ అని అర్థం. ఆ పేరు అంతే తప్ప దాంట్లో నెయ్యేమీ ఉండదు. అలాగే రాముడు అంటే అదొక పేరు కాదు, సార్థకమైనటువంటిది, అంటే అర్థానికి తగినటువంటిది, ఆచరణయోగ్యమైనటువంటిది. కావున నువ్వు ఆగి మమ్మల్ని ఆనందపరచాలి తప్ప అలా మమ్మల్ని విడిచి వెళ్ళిపోతే నువ్వు రాముడి ఎలాగవుతావయ్యా, రాముడి అవ్వలేవు అని అన్నట్లుగా చెబుతూ రామం ఆనందకరుడైనటువంటి, ఇప్పుడు తమను ఆనందపెట్టకుండా వెళ్ళిపోతున్నటువంటి వాడైన ఆ రాముడిని ఇదం వాక్యం ఊచు, ఈ మాటను చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతున్నారు ఆ మాటలు అంటే, బ్రాహ్మణ్యం బ్రహ్మమే తత్వం బ్రహ్మణ్యమనుగచ్చతి ద్విజస్కంధాధిరూఢాస్త్వం అగ్నయోప్యనుయాంత్యమీ. చూడండి, రాముడి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, పండితోత్తములు ఎవ్వరూ కూడా వారి వారి కర్తవ్యములను, కష్టకాలంలో కూడా వారి కర్తవ్యాలను విడిచిపెట్టడం లేదు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఎలా చేస్తున్నారో చూడండి. మరి తమతో కూడా తమ భారములైనటువంటి, తమ కర్తవ్యాలైనటువంటి, తాము ఆచరించవలసినటువంటి నిత్యకర్మానుష్ఠానానికి చెందిన పరికరములు ఏవైతే ఉన్నాయో, సాధనములు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తమ భుజాల మీద పెట్టుకుని ఆ బ్రాహ్మణోత్తములు, పండితోత్తములు పరిగెడుతూ రాముడి వైపుకి వస్తూ ఉన్నారట. ఏదైనా హడావిడిలో వెళుతున్నప్పుడు మనం కాస్త ఏదైనా తీసుకురావడానికి వెళుతున్నప్పటికి కూడా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం. కానీ వీరిక్కడ రాముణ్ణి వెనకకు మరల్చుటకు, లేకపోతే రాముడితో పాటే వనవాసానికైనా సిద్ధము అన్నట్లుగా బయలుదేరినటువంటి వీరు వారి వారి నిత్యకర్మానుష్ఠానానికి చెందినటువంటి పరికరములు, సాధనములు ఏవైతే ఉన్నాయో వేటిని విడిచిపెట్టలేదు, వాటిని భుజాల మీద పెట్టుకుని రాముణ్ణి అనుసరించి ఈ విధంగా వచ్చేస్తున్నారు. అందుకనే ఏతద్బ్రాహ్మణ్యం, ఆ పండితోత్తములు రాముణ్ణి పిలుస్తూ ఈ విధంగా అంటున్నారు, రామ ఏతద్బ్రాహ్మణ్యం, ఈ బ్రాహ్మణోత్తముల యొక్క సమూహం అంతా కూడా. అంతేకాదు, మంత్ర జప హోమ కర్మానుష్ఠానానికి సాధనములైనటువంటి, ఆ కర్మకు యోగ్యమైనటువంటి ఈ సాధనములను కూడా బ్రాహ్మణ్యం అని చెప్పి పిలుస్తారు. కావున ఈ బ్రాహ్మణుల యొక్క సమూహము, అలాగే నిత్యకర్మానుష్ఠానానికి యోగ్యమైనటువంటి సాధనములు, ఇవన్నీ కూడా బ్రహ్మణ్యం, బ్రహ్మణ్య రూపుడైనటువంటి నిన్ను
త్వాం అగ్రయః నిన్ను అనుసరిస్తూ ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మణ్య శబ్దం ద్వారా పరమాత్మ తెలియజేయబడుతున్నాడు. అందుకే కదా నమో బ్రహ్మణ్య రూపాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అంటూ బ్రహ్మణ్య రూపుడైనటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడి అనే విషయాన్ని కూడా మనకు పెద్దలు తెలియజేశారు కదా. కావున ఇక్కడ ఈ బ్రాహ్మణ సమూహము ఈ సాధనములు అన్నీ కూడా బ్రహ్మణ్య రూపుడు అయినటువంటి పరమాత్మ అయినటువంటి నిన్ను అనుసరిస్తున్నాయి. అంతేకాదు అగ్రయః, మరి మీరందరూ నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు కదండి, నాతో పాటు వచ్చేస్తే నిత్యాగ్నిహోత్రం ఎలా కుదురుతుంది అని రాముడు అడగవచ్చు కదా. అందుకని దానికి కూడా సమాధానం చెబుతున్నారు. అగ్నయః, మా చేత నిత్యము కూడా ఆరాధింపబడేటువంటి అగ్నులు ఏవైతే ఉన్నాయో ఆ అగ్నులు ద్విజస్కంధాధిరూఢాః, ఆ బ్రాహ్మణోత్తముల యొక్క భుజముల మీద అధిరోహించి ఆ అగ్నులు కూడా రాముణ్ణి అనుసరించి వస్తున్నాయట. అగ్నులను భుజం మీద పెట్టుకుంటే అంటుకుంటాయి కదండి, మరి భుజం మీద పెట్టుకుని వాళ్ళు ఎలా రాగలుగుతారు అని అంటే దానికి కూడా సమాధానం చెబుతున్నారు. ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ అగ్నులను అరణి అంటారు. అరణి యందు ఆరోపించి ఆ అరణులను తీసుకొస్తారు. అరణి అంటే అగ్నిని మధించి అగ్నిని పుట్టించేటటువంటి ఆ సాధనాన్ని అరణి అని అంటారు. ఆ అరణిలోనే అగ్నిని ఆరోపించి ఆవాహన చేసి ఆ అరణిని తీసుకుని వస్తారన్నమాట. అలాగా ఈ బ్రాహ్మణోత్తములందరూ అందరూ కూడా తమ తమ అగ్నులను అరణియందు ఆరోపించి ఆ అరణులను భుజాల మీద పెట్టుకుని వాళ్ళందరూ పరిగెడుతూ వస్తూ ఉన్నారు. త్వాం అనుయాంతి, నిన్ను అనుసరించి వస్తూ ఉన్నారు. అంటే ఏమిటి? తమ తమ కర్తవ్యములను మరచిపోకుండానే నిన్ను అనుసరించి వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఆ కర్తవ్యములకు ఫలము నువ్వే అని చెప్పి వాళ్ళు భావిస్తూ అనుసరించి వస్తున్నారయ్యా. కావున వారందరిని మా అందరి కోసము అని చెప్పి ఇలా వస్తున్నటువంటి వీరందరినీ చూచి నీవు ఆగి తీరాలి అని చెప్పి ఆ బ్రాహ్మణోత్తములు పండితోత్తములందరూ కూడా రామచంద్రమూర్తిని పిలుస్తూ తాము నిత్యకర్మానుష్ఠానాన్ని విడవకుండానే తమ నిత్యాగ్నిహోత్రములు చేయవలసినటువంటి తమ సాధనములను తీసుకుని రాముణ్ణి అనుసరించి వస్తున్నామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. తెలియజేస్తూ మరో మాట కూడా అంటున్నారు. మరికొందరు ఉన్నారు, వాళ్ళు వాజపేయ యాగములు మొదలైనటువంటి పెద్ద పెద్ద యాగములు చేసినటువంటి వారు. వాజపేయ సముద్ధాని ఛత్రాణ్యేతాని పశ్యనః పృష్ఠతోను ప్రయాతాని మేఘా నిబజలాత్యయే. ఇంకా వాళ్ళందరూ అరుస్తూ పిలుస్తూ అంటున్నారు. ఏమని? రామచంద్ర, ఇదిగోనయ్యా మా దగ్గర గొడుగులు ఉన్నాయి, నువ్వు అలా గొడుగు లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే మేము చూడలేకపోతున్నాము, ఈ గొడుగులు మీకు పడతాము అని చెప్పి అన్నారు. మరి బ్రాహ్మణోత్తముల దగ్గర, ఆ పండితుల దగ్గర, యజ్ఞయాగాదులు చేసేవారి దగ్గర గొడుగులు ఎలా ఉంటాయండి? రాజక్షేత్రములు అంతఃపురంలో రాజుల దగ్గర, సైన్యం దగ్గర ఉంటాయి. కానీ ఆ రాజుల దగ్గర ఉండేటటువంటి గొడుగులు ఈ యజ్ఞయాగాదులు చేసేటటువంటి వీరి దగ్గర ఎలాగున్నాయి అంటే, యజ్ఞయాగాదుల్లో కూడా వాజపేయ యాగం చేసినటువంటి వారికి ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు గొడుగు పడతాడట. గొడుగు బట్టి ఆ గొడుగుని బహుమతిగా ఇస్తారట. అలాగా అనేక మంది వాజపేయ యాగములు చేసినటువంటి బ్రాహ్మణోత్తములు ఈ రాముణ్ణి అనుసరించి వస్తున్నటువంటి వారిలో ఉన్నారు. వారికి ఆ వాజపేయ యాగంలో ఇచ్చినటువంటి గొడుగులు వారితో పాటే ఉన్నాయి. ఆ గొడుగులు తీసుకుని వాళ్ళందరూ కూడా పరిగెత్తుకు వస్తున్నారు. పైగా ఏమంటున్నారు? రామచంద్ర, నీవు ఎండలో కందిపోతావయ్యా, కావున మా వాజపేయ యాగములో మాకు ప్రాప్తించినటువంటి మంత్రభూతమైనటువంటి ఈ గొడుగులు ఏవైతే ఉన్నాయో ఆ గొడుగులు నీకు పట్టి మేము ఆనందిస్తాము అని అంటున్నారు. వాజపేయ సముద్ధాని, వాజపేయము అనే యాగం అనుష్ఠించినప్పుడు పొందినటువంటి ధరించినటువంటి గొడుగులు ఏవైతే ఉన్నాయో ఏతాని ఛత్రాని, ఈ తెల్లనైనటువంటి గొడుగులు జలాత్యయే మేఘాన్ ఇవ నా పృష్ఠతః అనుప్రయాంతి. వర్ష ఋతువు గడిచిపోయిన తర్వాత మేఘములు ఏ విధంగా అయితే అలా ఆకాశంలో వెళుతూ ఉంటాయో అలాగా మేము వచ్చేస్తూ ఉంటే మా వెనుక ఆ
వాజపేయి యాగంలో లభించినటువంటి గొడుగులు కూడా మమ్మల్ని అనుసరించి అవి వచ్చేస్తూ ఉన్నాయి. మరి జీవితాంతము కూడా వాజపేయి యాగం చేసినటువంటి వారికి శ్వేతఛత్రం పట్టాలి అని చెప్పి మనకు శృతి ఉన్నది. కావున ఆ గొడుగులు తాము వచ్చేస్తూ ఉన్నాయి. అలా మాకు వాజపేయి యాగంలో లభించి మాతో పాటు వస్తున్నటువంటి ఈ గొడుగులతోటి నీకు మేము ఛత్రం పడతాము అని చెప్పి అంటున్నారు. అందుకనే ఇక్కడ యావజ్జీవం కంచన ప్రత్యారోహేత్ బృహస్పతి సవేనవ యజేత్ ప్రత్యవరోహణీయేన యజేత్ శ్వేతఛత్రీ భవతీతి విజ్ఞాయతే అని ఈ విధంగా శృతులు మనకు తెలియజేస్తున్నాయి. అంటే యావజ్జీవము కూడా ఆ యజ్ఞయాగాదులు చేసిన వారు చూడండి, దీంట్లో కేవలము సౌకర్యములు అదేవిధంగా గౌరవములే కాదు, ఇందులో నియమములు కూడా మనకు తెలియజేస్తుంది. ఇదే వేదంలోనూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశేషము. గొడుగు పట్టాలి అని చెబుతూనే ఆ వాజపేయి యాగం చేసినటువంటి వారు జీవితాంతము కూడా ఏమాత్రము అసత్యమనేది పలకకుండా నియమనిష్టలతో ఉండాలి. ఆ విధంగా ఉండేటటువంటి వారికి గొడుగులు పట్టాలి అని చెప్పి అన్నారు. ఆ విధంగా వాజపేయి యాగంలో తమకు లభించి తమను సేవిస్తున్నటువంటి ఆ గొడుగులతోటి రాముణ్ణి సేవించాలి అని చెప్పి అనుకున్నారు ఆ బ్రాహ్మణోత్తములందరూ. అందుకనే ఆ గొడుగులను కూడా తీసుకుని రాముడితో పాటు వస్తూ ఉన్నారు. అనవాప్తాతపత్రస్య రశ్మి సంతాపితస్యతే ఏభిశ్చాయాం కరిష్యామః స్వైశ్ఛత్రైః వాజపేయికైః. ఏమంటున్నారు? అనవాప్తాతపత్రస్య, రామ నువ్వు రాజఛత్రాన్ని కోల్పోయావయ్యా. నీకు ఛత్రం పట్టడానికి రాజఛత్రం పట్టే అవకాశం ఇప్పుడు లేకుండా పోయింది. కావున ఆ రాజఛత్రాన్ని కోల్పోయినటువంటి నీకు అంతకంటే శ్రేష్టమైనటువంటి ఈ వాజపేయ ఛత్రాన్ని మేమందరము నీకు పడతాము అని అంటున్నారు. రాజఛత్రము అనేది కేవలము అధికారాన్ని సూచించేది. కానీ ఈ వాజపేయ ఛత్రం ఏదైతే ఉన్నదో ఇది పరమ పవిత్రమైనటువంటిది, యజ్ఞంలో లభించినటువంటిది. కావున అనవాప్తాతపత్రస్య, ఛత్రము లేనటువంటి వాడివి, రశ్మి సంతాపితస్య చ, సూర్యకిరణముల చేత ఆ ఎండ చేత బాధపడుతున్నటువంటి వాడివైన నీకు వాజపేయికైః ఏభిః స్వైః ఛత్రైః, వాజపేయ యాగంలో లభించినటువంటి ఈ ఛత్రములతోటి తెల్లరైనటువంటి గొడుగులతోటి ఛాయాం కరిష్యామః, మీకు నీడను పడతాము, ఆ గొడుగులు పడతాము అని చెప్పి అన్నారు. మరి ఇంతకుముందు చెప్పినటువంటి శృతిని అనుసరించి బృహస్పతి యాగం కానీ ప్రత్యవరోహణీయ యాగం కానీ చేసినట్లయితే శ్వేతఛత్రాన్ని పొందుతారు. జీవితాంతం వారికి శ్వేతఛత్రం పట్టాలి. వారు కూడా అసత్యం అనేది లేకుండా నియమనిష్టలతో జీవించాలి అని చెప్పి అన్నారు. మరి ఇక్కడ రాముణ్ణి అనుసరించి పరిగెడుతూ వస్తున్నటువంటి ఈ వృద్ధులు బ్రాహ్మణోత్తములందరూ కూడా వాజపేయ యాగం చేసినటువంటి వారే. కావున గొడుగు లేనటువంటి నీకు గొడుగు పట్టడానికి మేమందరం కూడా వస్తున్నామయ్యా అని వాళ్ళు కారణాన్ని తెలియజేస్తున్నారు. అంటే రాముడు అడగవచ్చు, మీరందరూ కూడా నాతో పాటు వచ్చి ఏం చేస్తారు అడవిలో అని అంటే, మేమందరము నీతో పాటు వచ్చి నీకు గొడుగు పడతాము, కావున నీకు గొడుగు పట్టడం కోసమే మేమందరము కూడా ఈ విధంగా మా వాజపేయ ఛత్రములను పట్టుకుని వస్తూ ఉన్నాము అని వాళ్ళు రాముణ్ణి అనుసరించి రావటానికి గల కారణాన్ని కూడా ఈ విధంగా తెలియజేస్తూ రాముడిని విడిచి ఉండలేము అని అంటున్నారు. మరి రాముడితో పాటు వనవాసానికి వచ్చేస్తే మరి వీళ్ళ యొక్క వేదాధ్యయనము, వేద అధ్యాపనము ఇవన్నీ కూడా ఏమైపోతాయి? మరి అయోధ్యానగరంలో ఉన్నటువంటి వీరి శిష్యులందరూ ఏమైపోతారు? వేదమంత్రానుసారణం ఇదంతా చెయ్యాలి కదా, అదంతా ఎలా కుదురుతుంది అంటే మరి దానికి కూడా వాళ్ళు సమాధానం చెబుతున్నారు. మరి వారు చెప్పినటువంటి సమాధానం ఏమిటి? రాముడు ఆ సమాధానానికి వారి మాటలకు లొంగాడా, లేకపోతే రాముని మాటలను విని వాళ్ళు వెనుకకు తిరిగి వెళ్ళారా అనే విశేషాన్ని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. భక్తులకు విజ్ఞప్తి, జూన్ 2వ తారీఖున హనుమత్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కలియుగ వైకుంఠంలో ఈ తిరుమలగిరిలో ధర్మగిరిలో మనం ఏకదిన దీక్షగా అఖండ సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని చేసుకోబోతూ ఉన్నాం. సుందరకాండలో
హనుమంతుల వారు బయలుదేరి మహేంద్రగిరి నుండి బయలుదేరి ఆ సముద్రాన్ని లంఘించి లంకానగరానికి చేరుకుని అక్కడ సీతాదేవిని వెతికి ఆమెతో మాట్లాడి ఆమె ఇచ్చినటువంటి ఆ చూడామణిని స్వీకరించి అశోకవనాన్ని భంగపరిచి ఆ రాక్షసులను దాదాపు 80,000 మంది రాక్షసులని అక్కడ వధించి రావణాసురునితో కూర్చుని అతనికి బోధించవలసిన విషయాలను చెప్పి లంకాదహనం చేసి మరలా సీతాదేవితో మాట్లాడి తిరిగి మహేంద్రగిరికి వచ్చి రామచంద్రమూర్తిని కలిసి ఆ విశేషములన్నీ కూడా తెలియజేసినటువంటి ఇతివృత్తంతో కూడిన ఆ సుందరకాండ. మరి ఈ ఘనకార్యములన్నీ కూడా అంటే మహేంద్రగిరి నుండి బయలుదేరి సముద్ర లంఘనం చేసి లంకానగరానికి వెళ్ళి మరలా తిరిగి రావటానికి దాదాపు 18 గంటలు ఆంజనేయ స్వామి వారికి పట్టింది. మరి ఆంజనేయ స్వామి వారు ఎంత సమయంలో అయితే ఆ లంకానగరానికి వెళ్ళి తిరిగి వచ్చి రామచంద్రమూర్తి వద్దకు చేరుకున్నాడో అంతే సమయంలో మనము కూడా ఆ అఖండ సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం. మరి ఈ సుందరకాండ పారాయణ వల్ల వచ్చే ఫలితములు ఏమిటి అంటే 1, 2 అని చెప్పడానికి వీలు లేదు, అనంతమైనటువంటి ఫలములు వస్తాయి. ఎంత ఫలము వస్తుంది అంటే సుందరకాండలో చివరిలో మనకు ఆ సన్నివేశం వస్తుంది. ఆంజనేయ స్వామి లంకానగరానికి వెళ్ళి తిరిగి వచ్చి రామచంద్రమూర్తిని కలిసి సీతాదేవి ఇచ్చినటువంటి ఆ గుర్తును చూడమని చూపిస్తే రామచంద్రమూర్తి ఎంతో ఆనందించినటువంటి వాడై ఇంతటి సహాయం చేసినటువంటి ఆంజనేయ స్వామికి తాను ఏమివ్వగలను అని ఆలోచించి ఆంజనేయ స్వామిని పరిష్వంగనం చేసుకుంటాడు, కౌగలించుకుంటాడు ఆంజనేయ స్వామిని. ఆ సందర్భంలో రామచంద్రమూర్తికి ఎంతటి ఆనందం కలిగిందో, ఆంజనేయ స్వామి వారికి ఎంతటి ఆనందం కలిగిందో ఆ ఆనందమునకు అవధులు లేవు. అదేవిధంగా ఈ సుందరకాండ పారాయణను నిర్వర్తించిన ఆ పారాయణ చేసినప్పుడు కూడా రామచంద్రమూర్తికి అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి కూడా అంతటి ఆనందము కలిగి మనము కోరినటువంటి కోరికలు అన్నీ కూడా వారిరువురు తీరుతారు. మరి ఈ విధంగా రామానుగ్రహాన్ని పొందడానికి హనుమద అనుగ్రహాన్ని పొందడానికి కూడా చక్కటి మార్గము సుందరకాండ పారాయణ. మరి అటువంటి సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని ఏకదిన దీక్షగా మనం నిర్వహించుకోబోతూ ఉన్నాము. మరి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏవం ఆర్త ప్రలాపాంస్తాన్ వృద్ధాన్ ప్రలపతోద్విజాన్ అవేక్ష్య సహసా రామః రథాత్ అవతతారః పద్భ్యామేవ జగామాథ ససీతః సహ లక్ష్మణః సన్నికృష్ట పదన్యాసః సన్నికృష్ట పదన్యాసః రామః వనపరాయణః ద్విజాతీంస్తు పదాతీంస్తాన్ రామః చారిత్రవత్సలః న శశాక ఘృణాచక్షుః పరిమోక్తుం రథేన సహ గచ్చంతమేవ తం దృష్ట్వా రామం సంభ్రాంతచేతసః ఊచుః పరమసంతప్తాః రామం వాక్యమిదం ద్విజాః బ్రాహ్మణ్యం సర్వమేతత్వాం బ్రహ్మణ్యం
బ్రహ్మణ్యం అనుగచ్చతి అనుగచ్చతి ద్విజస్కందాధిరూఢాః ద్విజస్కంధాధిరూఢాః త్వాం త్వాం అగ్నయోపి అగ్రయోపి అనుయాంత్యమి అనుయాంత్యమి వాజపేయ వాజపేయ సముత్థాని సముత్థాని వాజపేయ సముత్థాని వాజపేయ సముత్థాని ఛత్రాణి ఛత్రాణి ఏతాని పశ్యనః ఏతాని పశ్యనః పృష్ఠతః పృష్ఠతః అనుప్రయాతాని అనుప్రయాతాని మేఘాని వా మేఘానివ జలాత్యయే జలాత్యయే అనవాప్తాత అనవాప్తాత పత్రస్య పత్రస్య అనవాప్తాత పత్రస్య అనవాప్తాత పత్రస్య రశ్మి రశ్మి సంతాపితస్య తే సంతాపితస్య తే రశ్మి సంతాపితస్య తే రశ్మి సంతాపితస్య తే ఏభిశ్చాయాం ఏభిశ్ఛాయాం కరిష్యామః కరిష్యామః స్వైశ్ఛత్రైః స్వైశ్ఛత్రైః వాజపేయికైః వాజపేయికైః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచచత్వారింశే సర్గే పంచచత్వారింశే సర్గే సప్తశ్లోకాః సప్తశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.